పూర్వజన్మ పాపం గనక ఉంటే వాళ్ళు అల్పాయుష్కులుగా పుడతారట, అంటే తొందరగా పోతారు వాళ్ళు. మరి అట్లా పాపం ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి ఏ విధంగా మరణం నుంచి తప్పించుకోవాలి అంటే స్కాంద పురాణం చెబుతుంది. ఎప్పుడైతే మీరు నమక చమక మంత్రాలను పఠిస్తారో, జపం చేస్తారో, హవనం చేస్తారో, అభిషేకం చేస్తారో, అర్చనం చేస్తారో, పాపాలు హరించబడతాయి. దానివల్ల ఏమో జరుగుతుంది? అకాల మరణం. ఇవన్నీ సంప్రాప్తం కాకుండా ఉంటాయి. మనిషి అంటే ఏమనుకుంటున్నారు? ఎన్నో పాపాలు ఉంటాయి మనిషికి, అవన్నీ దగ్ధమవుతాయి. దీర్ఘాయుసు కలుగుతుంది వాడికి. బలం వస్తుంది. ఏం బలం అది? మనోబలం, బుద్ధి బలం, ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. ధైర్యము కలుగుతాయి. ఎంతసేపు పిరికి పందలాగా ఉంటారు. ఆ లక్షణం పోయి ధైర్యము సంప్రాప్తం అవుతుంది. ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది.